అందరికీ నమస్తే అండి. ఎండాకాలం వచ్చేసింది. మనకైతే ఇప్పుడు మట్టి పాత్రలో పెరుగు తోడేసుకుంటే చాలా చల్లగాను కూల్గా ఉంటుంది కదా. అందుకనే నేనైతే నా దగ్గర వచ్చేసి ఇవి జున్నుకొచ్చిన చిన్న చిన్న మట్టి బౌల్స్ అండి, చిన్నవన్నమాట. సరే వీటిల్లో నేను పెరుగు తోడేసేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. నేనైతే పెరుగు వేసుకుంటున్నానండి. కొంచెం అయితే సరిపోతుంది. మనకి కుండలో పెరుగు తినాలి అనిపిస్తే ఇలాంటి నా దగ్గర ఇలాంటి చిన్నవి ఉన్నాయన్నమాట. ఇవి జున్నుకు వచ్చేసాయి. నేనైతే వీటిల్లో కొంచెం పెరుగు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వేడి చేసిన పాలైతే వీటిల్లో కొంచెం అయితే నేను ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. గోరువెచ్చని పాలండి, బాగా వేడి అవసరం లేదు ఎండాకాలం. మనకి ఇందులో వాటర్ ఏమైనా ఉంటే ఈ మట్టి బౌల్ అయితే తీసేసుకుంటుంది. గడ్డ పెరుగు అయితే ఇస్తుంది. మనకి తోడు వేసిన తర్వాత స్పూన్తో ఇలా కలపాలి. కొంచెం పెరుగు తీసుకొని తోడు వేయాలి. నేను మేగడ రాకుండానే తోడేసాను. చిన్న బౌల్స్ కదా, అదే మీ దగ్గర పెద్ద మట్టి పాత్రలు ఉంటే వాటిల్లో మేగడతో సహా వేసేయచ్చు. చూసేయండి. ఇవి వచ్చేసి జున్ను కుండలు అనమాట. ఆ జున్ను అయిపోయిన తర్వాత నేను ఇలా కడిగేసి వీటిని అయితే ఇలా తోడైతే వేసాను. ఇలా మూతలు అయితే పెట్టేసుకోవాలి. తోడుకున్న తర్వాత చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది కుండ పెరుగు అనమాట. మనకి మార్నింగ్ అయితే పెరుగు తోడేసాను కదా, ఇప్పుడు వచ్చేసి నేను తోడేసిన పెరుగుని చూపిస్తానండి. ఒకసారి అయితే చూసేయండి. అసలు చాలా బాగా తోడుకుందండి, గడ్డలాగా తోడుకుంది. ఇందులో ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా కానీ పూర్తిగా వాటర్ని అయితే తీసేసుకుంది అనమాట. ఒకసారి చూసేయండి. మనం మట్టి బౌల్స్లో వేసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటంటే, మనం ఇప్పుడు పెరుగు తోడేసామంటే మనకి వాటర్ అనేవి ఉంటాయి, అవి నీళ్ళగా ఉంటాయి కదండి. అందుకనే మనము ఇలా మట్టి వాటిలో వేసుకుంటే ఎండాకాలం వచ్చేసరికి వాటర్ అనేది తీసేసుకొని చక్కగా ఇదైతే ఇట్లా గడ్డగా ఉంటుందన్నమాట. పెరుగు కూడా చాలా టేస్టీ ఉంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టం అండి. నేను ప్రతిసారి కూడా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను, అదే మట్టి పాత్ర అయితే పెద్దది తీసుకున్నాను ఎక్కువ పాలు తోడేయడానికి. అది ఎలా క్లీన్ చేసుకోవాలి, కొత్తవి కొన్నవి ఎలా క్లీన్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి మనము తోడేసిన పెరుగు మట్టి పాత్ర అనేది ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా మన వీడియోస్లోనైతే నేను వీడియో చేస్తాను. ఒకసారి చూసేసేయండి. దీనికి మట్టి వాటికి ఎప్పుడైనా అండి మనము వచ్చేసి సబ్బులు, సర్ఫ్లు, మనకి సబీనా పౌడర్స్ అలాంటివి అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. చూడండి, పెరుగు అయితే చాలా గట్టిగా ఉందండి, చాలా గడ్డగా ఉంది, గట్టిగా ఉందన్నమాట. చాలా అంటే చాలా వాటర్ అనేది మనకి అస్సలు ఉండదండి. పెరుగు చాలా గట్టిగాను చాలా క్వాలిటీగా ఉంది. ఇవి వేలకాల పెరుగు అనమాట. మనకి వచ్చేసి మేగడతోటి సహా తోడేసుకోవచ్చు. జిడ్డు కూడా వదిలేటట్లు నేను ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. ఎవరైనా ఈజీగా మనము మట్టి పాత్రల్లోనైతే తోడేసుకోవచ్చు అండి. మనము ఉల్లిగడ్డను ముక్కలుగా కోసేసి రైస్ వేసేసి పాలు పోసి తోడేసుకుంటే కూడా ఇంతే గట్టిగా ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. హెల్త్కి కూడా ఈ వేసవికాలం అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి చలవ చేసిద్ది అనమాట. కుండలో పెరుగు వచ్చేసి మనకి చలవ చేసిద్ది అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.